వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది. ఇక ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సిఎస్ రామకృష్ణారావు పాల్గొననున్నారు. ఇక సమావేశంలో భాగంగా రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి ప్రధానంగా చర్చించనున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచెల్ల ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో 6 గ్యారెంటీల అమలుతో సహా మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అదే విధంగా స్థానిక సంస్థల 42% బీసీ రిజర్వేషన్ పై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టుగా సమాచారం. ఇక మరో విషయం ఏంటంటే తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నేటి కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సన్నాహాలపై సమీక్షించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మొదట నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిపే అవకాశం ఉందని ప్రాథమికంగా తెలుస్తుంది. ఇక రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రజల్లోకి ఎలా విస్తృతంగా తీసుకెళ్లాలనే అంశాలను కూడా నేటి మంత్రివర్గ భేటీలో చర్చకు రాబోతుంది. ఇక ఇటువంటివే కాకుండా ఇంకా మరిన్ని విషయాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి మీకేమనిపిస్తుంది? ఈ నిజంగానే వీటి గురించి చర్చించడానికి అంటారా, లేకపోతే మొన్న జరిగిన కేటీఆర్ వివాదం అంటారా? దీని గురించి మీ అభిప్రాయం అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ యొక్క సమావేశం అయిపోయిన తర్వాత అందులో ఏం చర్చించుకున్నారు ఏంటి అనే విషయాలు కూడా నేను మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.